అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సహకార సంస్థలు ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకోమని ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ 104 సంవత్సరాల క్రితమే పిలిపించింది. ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోమన్నారు. ఏది కాదు, మొదటి శనివారం జూలై నెల ప్రతి సంవత్సరం. బహుశా గత ఏడాది 3వ తారీఖు వచ్చినట్టుంది, ఈ ఏడాది 4వ తారీఖు, నెక్స్ట్ 5వ 6వ ఏదో ఒకటి వస్తుంది. ఈరోజు ఇప్పుడే నరసింహమూర్తి గారు ఒక ప్రస్తావన చేశారు. దానిలో చిన్న సవరణే. ఈ సంవత్సరం నినాదం శాంతియుత ప్రపంచం కోసం సహకార సంస్థ. శాంతియుత ప్రపంచం కోసం సహకార సంస్థ. ఎందుకు దీని ప్రాధాన్యత ఏంటి, ఈ నినాదం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూస్తే, సామాజిక విభజన ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఈ సామాజిక విభజన కనబడతాము. బహుశా మన దేశంలో మిగతా దేశాల కన్నా కొంచెం ఎక్కువ. మన పక్కనే పాకిస్తాన్లో కూడా ఉంది, మన పక్కనే బంగ్లాదేశ్లో కూడా ఉంది. అనేక దేశాల్లో ఈ సామాజిక విభజన అనేది, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అనేటువంటి సామాజిక విభజన నడుస్తాం. అట్లాగే ఆర్థిక అంతరాలు, పెరుగుతున్నటువంటి ఆర్థిక అంతరాలు సమాజంలో. ఇందాక గణేష్ గారు చెప్పారు, మొన్ననే ఒక న్యూస్ ఐటెం వచ్చింది. ఒక్కడు మనిషి ఎవరు తనంతట తానుగా జీవించలేడనేటువంటి వాస్తవాన్ని 10 సార్లు చెప్పుకున్నాం. నేను ఆ మాటనే తిరిగి ప్రస్తావించటం లేదు. మిలియనీర్ అంటే ఏంటి? 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల డాలర్లు అంటే 95 లక్షల కోట్ల డాలర్లు. 95 లక్షల కోట్ల డాలర్లు, అది రూపాయలు. 95 లక్షల కోట్ల రూపాయలు. ఈ మధ్య ఒక వార్త వచ్చింది. ఎవరైనా ఎలాన్ మస్క్ ఈ ప్రపంచంలో ట్రిలియనీర్. మనిషి 100 సంవత్సరాలు, మా నాన్నగారు 100 సంవత్సరాలు బ్రతికారు. గొప్ప వ్యక్తి, గొప్ప జీవితం గడిపినట్టే లెక్క. 365 × 100 అంటే 36,500 రోజులు. అంతే కదా, అంతే కదా సార్. అది ఇంకొక బతికితే ఇంకొక 6 నెలలు, సంవత్సరము, లేకపోతే ఇంకో సంవత్సరం, 2 సంవత్సరాలు మేము బ్రతికించగలిగితే. అంతకు మించి బ్రతకరు కదా ఎవరైనా. ఎలాన్ మస్క్ అయినా, మనమైనా, డబ్బులు ఉన్నటువంటి వాడు ఎక్కువ కాలం బ్రతకగలడా? ధీరుభాయ్ అంబానీ ఎక్కువ కాలం బ్రతికాడా? నాకన్నా తక్కువ కాలమే బ్రతికాడు. డబ్బులు బాగా సంపాదించాడు. ఈ దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తే. 1,00,000 కోట్ల డాలర్ల సంపద ఉన్నటువంటి ఎలాన్ మస్క్ రోజుకి $1,00,00,000 అంటే 95 కోట్ల రూపాయలు. అంతేనా? $1,00,00,000 95 కోట్లు. దాన్ని ఎట్లా లెక్కేయాలో లెక్కేయండి, నేను దానిలోకి వెళ్ళను, నన్ను డైవర్ట్ కావద్దు. $1,00,00,000 రోజు ఖర్చు పెడితే $1,00,00,000
1,00,000 రోజులు అంటే 300 సంవత్సరాలకు పైగా ఆయన బతికితే ఇవాళ ఖర్చు పెట్టగలడు. అవసరమా మనిషికి? మనిషికి ఏమవసరం? ఏం చేసేస్తాడు? $1,00,00,000 ఎలా ఖర్చు పెట్టాడైనా? మరి ఎందుకు సంపాదిస్తున్నాడు? ఆ పక్కనే కటిక దరిద్రులు ఈ ప్రపంచంలో బ్రతుకుతా ఉన్నారు. కటిక దరిద్రులు. మనం ఫార్చునేట్, మనకు ఉద్యోగాలు వచ్చినాయి. ఏదో ఒక సంస్థలో వీఆర్ మేనేజింగ్ అవర్ ఫ్యామిలీ, వీఆర్ మేనేజింగ్ అవర్ లైఫ్. చూడండి మన ఊళ్ళోనే ఎన్ని వేల మంది మనకన్నా ఎక్కువ చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఈ సంపద మీద హక్కు లేదా? ఈ ప్రపంచం మీద హక్కు లేదా? హక్కు ఉందా లేదా? అంటే ఈ రకంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతూ ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందా? మూడవది సంఘర్షణ. అమెరికా ఎక్కడుంది? ఇప్పుడు రాత్రి అక్కడ మనకి దిగువన ఉంది. ఇరాన్ ఎక్కడుంది? మన గడప దాటితే పాకిస్తాన్ ఉంది. ఆ గడప కూడా దాటితే పక్కనే ఇరాన్. ప్రాచీన ప్రష్యా దేశం. ప్రష్యా. భారత సంస్కృతి ఎంత సమున్నతమైందో ప్రాచీన ప్రష్యా అంతే సమున్నతమైంది. ఇటలీ, ఈజిప్ట్, చైనా, భారత్, దాన్ని మెసోపోటేమియా నాగరికత అన్నారు, తిక్కు నాగరికత అన్నారు, ఏదన్నా అన్నాయి. ఇవన్నీ కూడా ప్రాచీన దేశాలు. అమెరికా చరిత్ర అంతా 250 సంవత్సరాలు, 300 సంవత్సరాలు. వాడికి ఏం ప్రమాదం వచ్చిందండి? వీడెవడి మీద యుద్ధం చేయడం, ఒక బాంబు వేయలా. ఎందుకు వచ్చి ఇక్కడ బాంబు వేశాడు? ఎందుకు వచ్చి యుద్ధం చేస్తున్నారు? రష్యా చాలా పెద్ద దేశం, చాలా సువిశాలమైన దేశం ప్రపంచంలో. ఆ పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు యుద్ధం చేసుకుంటున్నాయి? ప్రపంచంలో అనేక చోట్ల మనకి తెలియకుండానే మనందరి దృష్టికి రానటువంటి 70 యుద్ధాలు గత ఏడాది జరిగింది. 70 యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా. ఇది శాంతియుతమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో లేకుండా మానవ జాతి మనుగడ సాధ్యమేనా? మనమే అనుభవించాక. ఇరాన్ మీద యుద్ధం జరిగితే భారత ప్రజలు మనకేంటని అనుకుని మనం ఇంట్లో పడుకుంటే మనం అంతా సుఖంగా ఉన్నామా? సంతోషంగా ఉన్నామా? లేవే. గ్యాస్ సమస్య వచ్చింది, పెట్రోల్ సమస్య వచ్చింది, దేశంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాటికి కూడా ఆ సమస్యలకి పూర్తి పరిష్కారాలు లభించడం లేదు. మన ఎగుమతులు ఆగిపోయినాయి. మన ఎగుమతులు ఆగిపోతే మన పరిశ్రమలు దెబ్బతింటాయి. మన పరిశ్రమలు దెబ్బతింటే మనలాంటి సంస్థలు, బ్యాంకులు కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి ఒక శాంతియుతమైనటువంటి ప్రపంచం ఉండకపోతే ఘర్షణలు, ఆర్థిక అంతరాలు, సామాజిక ఉద్రిక్తతలు, సామాజిక విభజన, ఇది గనక ఎవరి విశ్వాసాలు అనుకుంటాయి. ఎవరి విశ్వాసం వ్యక్తిగతమే. నాకున్నటువంటి విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. నా విశ్వాసాలు మీ మీద రుద్దలేదు. మీ విశ్వాసాన్ని పక్కింటి వారి మీద రుద్దలేదు. నేను మాంసం తింటాను, పక్కన్నటువంటి వాడి మాంసం తింటాను. పరస్పరం గౌరవించుకోవాలి. పరస్పరం ఆ గౌరవం లేకపోతే మానవుడి యొక్క మనుగడ ఎట్లా ఉంటుంది? ఈ స్థానానికి మానవుడు చేరుకోగలడా? కాబట్టి ఒక శాంతియుతమైనటువంటి ప్రపంచం కోసం సహకార సంస్థలు అనేటువంటి నినాదం వెనక దీని ప్రాధాన్యత అది అనేటువంటిది కనుక మనకు అర్థమైతే మనం ఒక మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేందుకు
సహకార సంస్థలు తోడ్పడగలనేటువంటి ఐక్యరాజ్య సమితి 2012లోనే ఇచ్చినటువంటి నినాదానికి ఒక సార్థకత ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాల్ని నాకు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ లక్ష్యాల్ని సాధించేందుకు సేతువులుగా, ఆర్గాన్స్గా సహకార సంస్థలు పనిచేయగలవు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే పాజిటివ్ శాంతియుతమైనటువంటి జీవనాన్ని ప్రపంచమంతా కనుక మనం పాటించగలిగితే ఐక్యరాజ్య సమితి కోరుకున్నటువంటి సోషల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక ఇంక్లూజివ్ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను చేరుకోవడానికి కనుక మనం ఈ సహకార సంస్థల్ని కనుక ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకోగలిగితే ఒక గొప్ప ముందడుగు వేయగలమనేటువంటి లక్ష్యానికి ఈ లక్ష్యం అత్యంత అనుకూలమైనటువంటిది అనేది మనకు కనుక అర్థమైతే మనం మన ఆ గోల్స్ని చేరుకోవటానికి మనమేం చేయాలి అనేటువంటిది మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకని సామాజిక ఐక్యతను పెంపొందించడానికి, ఎందుకంటే మనం మన సహకార సంస్థలో ఈ మతవాడు రాకూడదు, ఈ కులవాడు రాకూడదు, ఈ రంగువాడు రాకూడదు, ఈ జాతి వాడు రాకూడదు అనేటువంటి నిబంధన సహకార సంస్థల్లో ఎక్కడా లేదు, ఉండదు. అది ఉంటే సహకార సంస్థ కాదు. అందుకని అటువంటి ఉన్నతమైనటువంటి ఆశయాలకు అనుగుణంగా మన సహకార సంస్థల్ని ఆ సామాజిక ఐక్యతను పెంపొందించేటువంటి దృష్టితో మనం తీసుకెళ్ళాలి. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అంటే అందరి యొక్క అభివృద్ధి అనేటువంటిది సహకార సంస్థ యొక్క లక్ష్యంగా ఉండాలి. ఏంటిది ఆ సమ్మిళిత ఆర్థిక వృద్ధి? మనమే ఒక ఉదాహరణ. మనం ఇవాళ ఈ సహకార సంస్థలో సభ్యులుగా చేరినటువంటి వారి యొక్క ఆర్థికాభ్యున్నతి కోసం మనం అందరం సమిష్టిగా పనిచేస్తాం. ఏదో మన ఉద్యోగాల కోసమే ఈ సంస్థ లేదు. అనేక సార్లు నేను చెప్తా ఉన్నా, మన ఉద్యోగులు సదా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఈ సంస్థలో ఉన్నటువంటి, ఈ సంస్థను ఉపయోగించుకునేటువంటి ప్రజలు ప్రధానం. మనం యాదృచ్ఛికంగా ఇక్కడ ఉన్నాం. ఆ ప్రాధాన్యతని కనుక మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని, పూర్తిగా అవగాహన చేసుకుని కనుక పనిచేస్తే మనం ఆ ఆర్థిక సమ్మిళితత్వాన్ని మనం సాధించుకోగలుగుతాం అనేటువంటిది మనం గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తాం. ఇవాళ ఏదో ఏ ఒక్కరి యొక్క ఆర్థికాభ్యున్నతి కోసమో ఈ సంస్థ పనిచేయటం, దీనిలో భాగస్వాములైనటువంటి అందరి యొక్క ఆర్థికాభ్యున్నతికి మన సంస్థ పనిచేస్తాం. ఈ ఏడాది మనం దాదాపు 39 కోట్ల రూపాయలు మన సభ్యులకి డివిడెండ్ రూపంలో చెల్లించాం. మరొక 7 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు పెట్టాం. దాదాపు 50 కోట్ల రూపాయలకి దరిదాపుల్లో ఉద్యోగులకి ఒక 3 కోట్ల రూపాయలకి పైగా బోనస్ రూపంలో అందించాం. ఆ రకంగా 50 కోట్ల రూపాయలు దీనిలో భాగస్వాములైన వారందరికీ వివిధ రూపాల్లో అందేటట్టుగా మన కార్యకలాపాలు మనం నిర్వహించాం. అంటే ఏ ఒక్కరో దీని యొక్క ప్రతిఫలాలని పొందటం అనేది కాకుండా దీనిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ దీని యొక్క ప్రయోజనాలు పొందేటట్టుగా మన సంస్థ యొక్క విధానాలని రూపొందించుకుంటున్నాం. ఇది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి లేకపోతే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏలియన్స్ ఏదైతే లక్ష్యాలను ప్రకటిస్తుందో ఆ లక్ష్యాలకు అనుగుణంగానే మనం ముందుకు పోతా ఉన్నాం. ప్రజాస్వామ్య విలువల్ని మరి బలోపేతం చేయటం అనేటువంటి లక్ష్యంతో కూడా మన సంస్థ పనిచేస్తాం. ప్రజాస్వామిక విలువలు అంటే ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ, ఒక షేరు ఒక ఓటు కాదు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక విలువ, ఒక వ్యక్తి ఒక ఓటు అనేటువంటి నినాదం సహకార సంస్థల్లోని మాత్రమే సాధ్యం. ఇవాళ
మనందరికీ కలిపి దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఇచ్చినటువంటి షేర్లన్నీ కలిపి 49% రిలయన్స్ కంపెనీ ఇచ్చిందనుకో, మిగతా 51% ముఖేష్ అంబానీ గారి కుటుంబాన్ని నన్ను అనుకున్నాం. కాసేపు ఏం జరుగుతుంది? ఈ దేశంలో ఎంతమంది షేర్ హోల్డర్లు ఉన్నారో వీరందరి యొక్క ఓటు విలువ 49 అయితే ముఖేష్ అంబానీ గారి యొక్క ఓటు విలువ 51. అంటే అది ప్రజాస్వామ్య భావన కాదు కదా. రెండవది, మనం డివిడెంట్లు పంచుతున్నాం. మన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? మన డబ్బు మన చుట్టూతా ఉన్నటువంటి ఈ సమాజంలో మన చుట్టుపక్కలే ఉంటుంది. మన ఉద్యోగులకు ఇచ్చాం, ఈ ఉద్యోగుల్లోనే వారిళ్లలోనే ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ చుట్టుపక్కల ఆర్థికాభివృద్ధికే ఇది ఉపయోగపడతాం. కానీ కంపెనీల్లో ఏం జరుగుతాం? విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. దేశంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి డబ్బున్నటువంటి లేకపోతే మిగులు ఉన్నటువంటి వ్యక్తులు పెట్టుబడిలే పెట్టట్లా. ఆ పెట్టుబడుల మీద వచ్చేటువంటి ప్రతిఫలం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి వాడికి, బాంబేలో కూర్చున్నటువంటి వాడికి కాకుండా లండన్లో ఉన్నటువంటి వాడికి, న్యూయార్క్లో ఉన్నటువంటి వాడికి కూడా దీని యొక్క ప్రతిఫలాలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడి డబ్బు ఇక్కడే చలామణి అవటం లేదు. దీని ఫలితంగా ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఇది తిరిగి విదేశాలకు కూడా పోవటం ద్వారా మన ఇంక్లూజివ్ గ్రోత్కి ఏదైనా అది ఉపయోగపడుతుందా అని చెప్పి కనుక చూస్తే అది తిరిగి ఈ దేశ పరిస్థితుల్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడలేదనేటువంటిది మనం గుర్తిస్తే సహకార సంస్థల ద్వారా జరిగేటువంటి ఈ నమూనా ఏదైతే ఉందో అది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికే ఉపయోగపడుతుంది. కృత్రిమంగానో మరో రకంగానో షేర్ల విలువ కంపెనీల్లో పెంచుకొని ఆ విలువకి ఆ షేర్లు అమ్మేసి మన దేశ సంపదను కూడా విదేశాలకి తీసుకెళ్తున్నటువంటి పరిణామాలు ఇటీవల కాలంలో ఎక్కువైనవి గత 6-5 మాసాలుగా. ఫలితంగా మన దేశ సంపద విదేశాలకి తరలిపోతాం. దానికి భిన్నంగా సహకార సంస్థలు వారి యొక్క కార్యకలాపాలు మన చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైనందువలన ఇది ఈ ప్రాంతంలోనే ఈ ప్రజల మధ్యనే సర్క్యులేట్ కావడం ద్వారా అది ఇంక్లూజివ్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మీకు బోనస్ వచ్చింది. మీ బోనస్ని ఏం చేశారు? మీరు తీసుకెళ్ళి పిల్లలకి బట్టలు కొన్నారు, పుస్తకాలు కొన్నారు, లేకపోతే ఒక టీవీ కొన్నారు, లేకపోతే ఇంట్లోకి అవసరమైనటువంటి ఇతర వస్తు సామాగ్రి కొన్నారు. ఫలితంగా ఈ డబ్బు మరో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఆ ఉత్పత్తి క్రమాన్ని వేగరం చేయటానికి, దాని యొక్క కార్యకలాపాలు పెరగటానికి ఉపయోగపడి తద్వారా అక్కడ కూడా ఉపాధి కలుగుతాం, వారికి కూడా ఆదాయం వస్తుంది, వారు కూడా ఇతర రకాలైనటువంటి వస్తువులు కొంటున్నారు. అంటే ఆ రకంగా సైకిలింగ్ ఏది సహకార సంస్థల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనేది మనకు అర్థమైతే మన సంస్థని మనం ఎలా నడుపుకోవాలనేటువంటిది మనం చూస్తాం. అట్లాగే సంక్షోభ సమయాల్లో గల్ఫ్లో యుద్ధం వచ్చింది, దేశంలో కరోనా వచ్చింది. ఏం చేశారు? స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు వాళ్ళ స్టాక్ను వదిలించుకొని ఈ దేశ సంపదను మళ్ళీ వెనక్కి తీసుకుపోయారు. వారి పెట్టుబడిని లాభాలతో కలిపి వెనక్కి తీసుకుపోయారు. మనం ఏం చేసాం? మనం కూడా ఏదో చేసాం. మనం ఏం చేయలేదా? అనేక పరిశ్రమలు ఉద్యోగాల్లో నుంచి తీసేసినాయి. తాత్కాలిక ఉద్యోగులను కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేసి పర్మనెంట్ ఉద్యోగులను కూడా కరోనా సమయంలో మూసేసిన సమయంలో తీసేసి ఏ సహకార సంస్థ తన ఉద్యోగుల్ని మెడబట్టుకుని బయటకు గెంటేసింది? మన సంస్థ ఏం చేసింది? మన సంస్థ ఏం చేసింది? చంటి పిల్లల తల్లుల్ని, గర్భిణీ ఉద్యోగుల్ని ఇళ్లలోనే ఉండండి 3 నెలలు అని చెప్పి ఇళ్లలోనే. ఎవరికైనా ఈ కరోనా కారణంగా బాధలకు గురైతే, కుటుంబాలకు గురైతే వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయాలనేది నిరంతరం ప్రయత్నం చేశాం. విశ్వాసం కల్పించడానికి, జీవితం పట్ల విశ్వాసం కల్పించడానికి ఒక బలమైనటువంటి ప్రయత్నం చేశాం. ఆ రకంగా
ఆ రకంగా మన సహకార సంస్థని ప్రజల సంస్థగా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేశాం. మరోవైపు ఇంకొకటి చేశాం, గుర్తుందో లేదు, మన కాస్ట్ ఆఫ్ డిపాజిట్ కన్నా తక్కువ వడ్డీ రేటుకి 6.5%కి మన సభ్యులకి, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఆదాయం లేకుండా కష్టాల్లో ఉన్నారో, ఆ కష్టాల్లో ఉన్నటువంటి మన సభ్యుల్ని ఆదుకోవటానికి మనం ప్రయత్నం చేశాం. అంటే ఒక వ్యాపార సంస్థకి, ఒక సహకార సంస్థకి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాని కనుక మనం గుర్తించగలిగితే మనం చేసేటువంటి కృషి అయితేనేటువంటిది మనకు అర్థం. అట్లాగే మన విజయవాడలో వరదలు వచ్చి మన బారోయర్స్ అనేక మంది ఇబ్బందులకు గురైతే వారిని ఆదుకోవటానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. అట్లాగే ఏ సందర్భంలోనైనా సామాజికంగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏదైనా ఆ సందర్భాల్లో మనం ఆదుకుంటున్నాం. ఉదాహరణకి తుఫాన్లో వరదలు వచ్చి పంటలు నష్టపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి సహకార సంస్థ ఆ రుణాలను పునర్వ్యవస్థీకరించడంతో పాటు తక్కువ వడ్డీకి, సబ్సిడీతో కూడినటువంటి వడ్డీతో ఇతర మరో రుణాన్ని కూడా అందించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వారికి ఉపయోగపడతా ఉన్నారు. ఆ రకంగా సహకార సంస్థలు ఒక మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించగలవనేటువంటి ఏం చేస్తారు, కష్టాల్లో ఉన్నటువంటి వారికి ₹2 వడ్డీ నుంచి ₹5 వడ్డీకి పెంచేటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. వ్యాపార దృక్పథంతో పనిచేసేవారు ఆ రకంగా పనిచేస్తే సహకార సంస్థలు దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో సమాజ శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తాయి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే దీన్ని మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఒక స్థానిక ఆర్థిక వ్యవస్థగా సహకార సంస్థలు సంపద పునఃపంపిణీకి ఏ సేవలు ప్రజలకు అవసరమో ఆ సేవల ఆధారంగా సహకార సంస్థలు పనిచేస్తాయి తప్ప నేను ఉత్పత్తి చేసిందే అంటగట్టాలనేటువంటి ఒక సంస్కృతి ఇవాళ పెట్టుబడిదారి ఆర్థిక సంస్కృతిలో భాగంగా ఉంటుంది. దానికి భిన్నమైనటువంటి సంస్కృతిని మన సంస్థలు అందిస్తాయి. ఉపాధి భద్రత ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒక 4 రోజుల క్రితం నా కుమారుడు వీడియో కాల్లో వచ్చాడు. పెద్దబాబు చాలా డల్గా ఉన్నాడు. ఏమిట్రా అలా ఉన్నాను, నిద్ర పట్టట్లేదు, తినబుద్ధి కావటం లేదు. 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు కంపెనీలో పనిచేసి ఇప్పుడే వచ్చాను నాన్న. వాడే ఫోన్ చేశాడు, మీతో పంచుకోవాలనిపించింది అందుకని ఫోన్ చేశాను. ఏమైందిరా? ఏం లేదు నాన్న, 8,000 మందిని ఉద్యోగాల నుంచి తీసేసిన పనిలో భాగస్వామినై మనోవేదనతో బాధపడుతున్నాను అని చెప్పాడు. నువ్వు అటువంటి దోపిడీదారులకి సేవ చేయడానికి అక్కడికి వెళ్ళావు. ఆ దోపిడీదారుల మీద తిరగబడదలుచుకుంటే నువ్వు బాధపడు, లేకపోతే అనుభవించు. అంతేగాని నువ్వు ఇట్లాంటి బాధలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ సమాజం అట్లా ఉంది. ఆ సమాజంలో అన్యాయానికి గురైనటువంటి వారికి అండగా నిలబెట్టడానికి నువ్వు ఉంటే సంతోషిస్తాను అని చెప్పాను. అందుకని ఏ కంపెనీ? ఫేస్బుక్ 8,000 మందిని ఎందుకు ఉద్యోగాలు తీసేసింది? వారి లాభాలు తగ్గిపోయినాయి అని కాదు, వారి కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఈ సంవత్సరం వచ్చినాయి. అయినా 8,000 మందిని ఉద్యోగాలు తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఈ పేరుతో ఇన్ఫోసిస్, టీసీఎస్ 3 ఏళ్ల క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసినటువంటి పిల్లలకి ఈరోజు కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అలాగే చేస్తున్నాము. టెక్నాలజీ మారిందని ఉద్యోగాలు తీసేస్తున్నాం. కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉన్నవారిని ఎవరిని తీసేయటం లేదే, ఉన్నవారిని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేయటం లేదే, ఏ సహకార సంస్థ ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో లేదే. అందుకని సహకార సంస్థలకి, పారిశ్రామిక వాణిజ్య సంస్థలకి ఉన్నటువంటి మౌలిక వ్యత్యాసాన్ని గుర్తించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇక ఈ సహకార సంస్థలు ప్రజాస్వామిక సంస్థలు, ప్రజల చేత నడపబడేటువంటి సంస్థలు.
ఈ సంస్థలో సభ్యులు భాగస్వాములుగా వారు నిర్ణయాత్మకమైనటువంటి పాత్రలో వారి ప్రతినిధుల ద్వారా ఈ సంస్థలను నడుపుకుంటారు. నాకేదో అన్నారు జిఎం గారు, రాఘవేంద్రరావు గారు ఇంకా ఉండాలి, సత్యనారాయణమూర్తి గారు ఇంకా ఉండాలి. ఏమో ఇవాళ మేము అందరం ఉండకూడదని చట్టాలు చేయబడి మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. 10 సంవత్సరాలు దాటితే మేము ఎవరం ఉండకూడదని శాస్త్రి గారు, చంద్రశేఖర్ గారు, ఆ దాటిన వాళ్ళు 8 మంది ఉన్నారు. మీరు వెళ్ళిపోతే కానీ మీ బ్యాంకుకి షెడ్యూల్డ్ హోదా కూడా ఇవ్వమని చెప్పి పేచీలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంటే మేమున్నా లేకపోయినా నేను మనవి చేసేది మన సంస్థ శాశ్వతం. శ్రీపతి భద్రయ్య పంతులు గారు లేరు. ఈ బ్యాంకుని స్థాపించినటువంటి పెద్ద దిక్కు ఆయన ఫోటో కూడా మనకి దొరకలేదు. ప్రయత్నం చేయమని 10 సార్లు చెప్పాను ఆయన దొరకలా. ఆయన లేరు, ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ లేరు. మేమున్నాం, ఈ సంస్థ ఉంటుంది. మీలో కూడా చాలామంది వెళ్ళిపోతారు రిటైర్ అయిన తర్వాత. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ సంస్థ ఉంటుంది. మీరు 6వ తరం, కొత్తవారు 6వ తరం వారు ఇక్కడ ఉన్నారు. ఈ సంస్థ పుట్టిన తర్వాత 6వ తరం వారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 111 సంవత్సరాలైనా, మరొక 100 ఏళ్ళైనా, 200 సంవత్సరాలైనా మనం మన విలువల్ని కనుక కాపాడుకుంటే ఈ సంస్థ ముందుకెళ్తుంది, ఈ సంస్థ ఉంటుంది. అందుకని ఎలాన్ మస్క్ లాగా పరిగెడదాం. ఎలాన్ మస్క్ మనకి ఆదర్శం అనేటువంటిది కాకుండా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క విలువలు, ఒక సహకార సంస్థ యొక్క విలువలు నాకు ఆదర్శం అనేటువంటి పద్ధతిలో కనుక మన జీవన విధానాన్ని మనం మార్చుకోగలిగితే మనం ముందుకు పోగలమని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నాను. ఒకప్పుడు పిఎస్ వెంకటేశ్వర్లు గారు చెప్పేవారు, ఈ బోర్డులో పాలకవర్గంలో మార్పులు వచ్చి ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత మాకు విశ్వాసం పెరిగింది. నేను చదువుకున్న చదువుకి, నాకు వచ్చినటువంటి ఉద్యోగం నా పిల్లలకి, నా కుటుంబానికి 2 పూట్ల ముద్ద పెట్టగలిగితే చాలు అనేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటిది ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఉన్నత స్థితికి వెళ్ళారు, గొప్పవాళ్ళు అయ్యారు. ఈ బ్యాంకులో ఉద్యోగం అడగాల్సినటువంటి అవసరం కూడా మాకు రాలేదు. అటువంటి సంస్థ మంది అనేటువంటిది వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీ యూనియన్ సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్, వాళ్ళ పిల్లలు ఒకరు డాక్టర్ చదివారు, మరొక ఇంకోటి చదివారు. అనేక మంది, మీలో కూడా చాలామంది పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. మన రామలక్ష్మి గారి పిల్లలు ఒకరు జర్మనీలో ఉన్నారు, ఒకరు హైదరాబాద్లో డాక్టర్ అమ్మాయి డాక్టర్గా ఉన్నారు. అందుకని నేను మనం చేసేది, మనం ఈ సంస్థ చిన్నగా ఉన్నప్పుడే 500 రూపాయలు 600 రూపాయల వేతనంతో ఉన్నప్పుడే అతి కష్టం మీద వారు కుటుంబాన్ని లాక్కొస్తూ వారి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు. శ్రీనివాస్ వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతుంది. ఒక ప్యూన్ కూతురు డాక్టర్ చదువుకోగలిగినటువంటి అవకాశం లభించింది. అందుకని ఇవి ఇన్స్పిరేషన్గా మనకు ఉండాలి తప్ప ఎలాన్ మస్కులు లేకపోతే ముఖేష్ అంబానీలు రోజు అధికారం అండతో ఇతరుల యొక్క ఆస్తుల్ని, సంపదల్ని ఆక్రమించుకునేటువంటి అదానీలు మనకి ఆదర్శంగా ఉండకూడదు. అటువంటి సంస్కృతిని మనం దూరంగా పెట్టి ఉన్నంతలో మనం మెరుగైనటువంటి జీవితాన్ని కుటుంబానికి ఇస్తూ మన సంస్థ ముందుకెళ్తే మన సంస్థ కూడా ముందుకెళ్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ప్రపంచం శాంతియుతంగా ఉంటే మన జీవితాలు కూడా శాంతియుతంగా ఉంటాయి. ప్రపంచ శాంతి కోసం కూడా మరి సహకార సంస్థలు ఇవి సక్రమంగా అభివృద్ధి అయితే, అంతరాలు లేనటువంటి ఒక నూతన సమాజాన్ని ఇవి నిర్మించగలిగితే సహజంగానే ఈ సహకార సంస్థల యొక్క ప్రాధాన్యత మరింత పెరుగుతుందని నేను మనవి చేస్తూ, ప్రపంచీకరణ వల్ల జరిగేటువంటి అనర్థాలను కూడా ఈ సహకార సంస్థలు తగ్గించగలవు. ఇది నేను చెప్పలేదు, ఐక్యరాజ్య సమితి చెప్పింది. అంతరాలు పెరుగుతున్నాయి, ప్రపంచీకరణ సంపద పెంచింది, కానీ ఎలాన్ మస్కులు ఉన్నారు, పక్కన ఉన్నటువంటి కటిక దరిద్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మన అందరం కూడా మరింత ఐకమత్యంతో ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంగాన్ని ఒక నైతిక విలువలతో కూడినటువంటి ఒక ఆర్థిక సంస్థగా
ఈ సంస్థను తీర్చిదిద్దటానికి మనందరం పునరంకితం కావాలని ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా శాంతియుత ప్రపంచం కోసం సహకార సంస్థలు అనేటువంటి నినాదాన్ని మళ్ళీ సంవత్సరం వచ్చేటువంటి కొత్త నినాదం వరకు మనందరి యొక్క ఉమ్మడి నినాదంగా నేను చెప్పినటువంటి ఈ సమున్నతమైనటువంటి లక్ష్యాల సాధన కోసం ఎవరు నాయకత్వంలో ఉంటారు, ఎవరు వ్యక్తులు ఉంటారు, పోతారు, వెళ్ళిపోతారు. అది సమస్య కాదు. మన సంస్థ యొక్క మూలాలని, మన సంస్థ యొక్క లక్ష్యాలని నిరంతరం గమనంలో ఉంచుకుంటూ ఒక విలువలతో కూడినటువంటి సహకార సంస్థగా, నైతికతతో కూడినటువంటి సహకార సంస్థగా, ఆర్థిక భాగస్వామ్యాన్ని, సభ్యుల యొక్క ఆర్థిక భాగస్వామ్యాన్ని, ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఆకాంక్షించేటువంటి ఒక ప్రజాస్వామిక సంస్థగా మన సంస్థని తీర్చిదిద్దటానికి కుల మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు వీటన్నిటికీ అతీతమైనటువంటి ఒక మానవ విలువలతో కూడినటువంటి ఒక సమున్నత సహకార సంస్థగా మన సంస్థని మనం తీర్చిదిద్దగలిగితే మనం ప్రపంచ సంస్థలు కోరుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ కోరుకుంటున్నటువంటి లేకపోతే ఐక్యరాజ్య సమితి కోరుకుంటున్నటువంటి శాంతియుత ప్రపంచం కోసం సహకార సంస్థలు అనేటువంటి నినాదాన్ని మనం కూడా జయప్రదం చేసినటువంటి వారిని కాగలమని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ సహకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంస్థ అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా ఒక మాట, ఈ ఏడాది కొత్త బ్రాంచ్లు ప్రారంభించబోతున్నాం. దానికి జిఎం గారు ప్రస్తావించారు. మరొక 3 సహకార బ్యాంకులను కూడా మన బ్యాంకులో విలీనం చేసుకోబోతున్నాం. సాలూరు విజయవాడలో ఉన్నటువంటి స్వశక్తి మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ కేవలం మహిళలే నాయకులుగా, ఉద్యోగులుగా నడుపుతున్నటువంటి గుంటూరు మహిళా కోఆపరేటివ్ బ్యాంకుల యొక్క అభ్యర్థనని మనం అంగీకరించాం. ఆ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కోరిక ఉంది. ఆ బ్రాంచ్ని మహిళలతోనే నడిపితే ఎట్లా ఉంటుందని, అది కూడా దానికి కూడా మీరు సిద్ధమైతే మనందరం కలిసి ఇంకా పెరుగుతారు. కాబట్టి ఈ సంస్థని ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని, నేను మా ఊళ్ళోనే ఉద్యోగం చేస్తాను, మా ఇంటి నుంచే రావాలి అనేటువంటి ఈ మైండ్ సెట్ని మనం పక్కన పెడితే చాలామంది పిల్లలు విదేశాలకు కూడా పోయారు. మా పిల్లలు కూడా విదేశాలకు పోయారు. నేను కూడా మా అమ్మా నాన్న వదిలేసి 400 కిలోమీటర్ల ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు. వెళ్ళినటువంటి ఆడపిల్లల్నే వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకున్నారు. అక్కడ చేసుకోలేదు, ఒకడు అక్కడ చేసుకున్నారు, ఒకడు ఇక్కడ చేసుకున్నారు. అదే తేడా. అందుకని నేను మనవి చేసేది, మనం మన పరిధుల్ని విస్తరించగలిగితేనే మనం ముందుకెళ్ళగలం. సీనియర్సు ఈ ప్రాంతంలో ఉన్నారు. మీరు కూడా మనసు విప్పి ఇది నా సంస్థ అనేటువంటిది, ఇది నా కోసం మాత్రమే లేదు, ప్రజల కోసం ఉందనేటువంటి కనీస చైతన్యాన్ని అలవర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఈ సమున్నత లక్ష్యాలతో మన సంస్థను ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనవి చేస్తూ సెలవు. నమస్కారం. జై సహకార్.